హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోల్ గారిని మాట్లాడుతున్నా. అయితే సినీ నటుడు మోహన్ బాబు విష్ణుకు తెలంగాణ హైకోర్టు ఊరట లభించిందన్నమాట. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి 40 షరపులు పోలీసులు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని చెప్పి మోహన్ బాబు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. ఏడాది పాటు ఎలాంటి గొడవలో తలదూర్చవద్దని చెప్పి ₹1,00,000 పూచీకత్తు ఇవ్వాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. పోలీసులు నోటీసులు సవాల్ చేస్తూ మోహన్ బాబు విష్ణు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కూడా చేశారు. అయితే పిటిషన్పై జస్టిస్ విజయసేనారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మంచు మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని మోహన్ బాబు తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుటుంబ విషయాలు మీడియాతో పెద్దదిగా చూసే ప్రక్రియ చేస్తున్నారని చెప్పి మోహన్ బాబు అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారు. రక్షణ కల్పించాలని చెప్పి ఈ నెల 9న కమిషన్కు విజ్ఞప్తి చేసిన పరిగణలోకి తీసుకోలేదు. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని